హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. నేనైతే పావు కేజీ క్యారెట్ని తీసుకున్నాను. క్యారెట్ని శుభ్రంగా కడుక్కొని తురిమి పక్కన పెట్టేసుకోవాలి. 2 ఉల్లిపాయలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కర్రీకి సరిపడా పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి మనము క్యారెట్ ఇస్తే అంత ఇష్టంగా తినరు కదా, ఇలా తురిమి ఎగ్గు వేసి ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే 1 or 2 ఎగ్స్ని ఎక్కువగా తీసుకోవచ్చు. ఎగ్స్ని క్యారెట్ తురుములో యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ పచ్చివాసన అంతా పోయేలాగా మంచిగా క్యారెట్ తురుముని మంచిగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ తురుముకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారాన్ని తీసుకున్నానండి. మీరు మీ టేస్ట్కు తగ్గట్టుగా కారాన్ని ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. కారం మంచిగా కర్రీకి పట్టేలాగా కలుపుకోవాలి. చివరగా ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ అండి. నా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.